నీ మనసుకు కావాల్సిన మందు సమాధానం అది నీ కాడనే ఉంది. Download and subscribe to ETV Win. ఏంటమ్మా ఎలా వచ్చావు? మాతో ఏమన్నా మాట్లాడాలా? అలాంటిదేం లేదు అంకుల్. మనతో మాట్లాడడానికైతే డే టైం వచ్చేది కదా. నిజం చెప్పు, మా గౌతమ్ని చూడ్డానికి వచ్చావు కదా? అందులో డౌట్ ఏముంది? వాడి కోసమే వచ్చుంటుంది. వాడింట్లో లేకపోయేసరికి సైలెంట్ గా వెళ్ళిపోతోంది. నీ సిగ్గు చూస్తేనే అర్థమవుతుందమ్మా నువ్వు వాడిని చూడటానికే వచ్చావని. వాడిని చూడ్డానికి ఇంత దూరం రావాలా? ఒక ఫోటో పంపించమంటే పంపించేవాడు కదా, తీరిగ్గా చూసుకునేదానివి. ఇంత చిన్న విషయానికి ఇంటి దాకా రావాలా? నువ్వు నోరు మీరా బడుద్దాయి. నీకేం తెలుసురా ప్రేమ గురించి? ప్రేమించిన వాడి కోసం సముద్రాలే దాటి వెళతారు. 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఇంటికి రావడంలో తప్పే ఉంది. అబ్బా, మీరో పెద్ద రోమియో, మరి మీరే చెప్పాలి ప్రేమ గురించి. వాడు అలాగే వాగుతాడు గాని నువ్వేం పట్టించుకోక మనవరాలా. ఇది నీ ఇల్లే అనుకో. నీ ఇష్టం వచ్చినప్పుడు రావచ్చు, నీ ఇష్టం వచ్చినప్పుడు వెళ్ళొచ్చు. అడిగే వాళ్ళు ఎవ్వరూ లేరు, సరేనా? వదిలేస్తే ఇంటి తాళాలు కూడా తన చేతిలో పెట్టేటట్టున్నాడే. హాయ్ డాక్టర్ పిన్ని. హాయ్ పిన్ని. హాయ్ రా. హాయ్ స్వీటీ, ఎలా ఉన్నారు? బాగున్నారా? వీళ్ళు నీకు ముందే తెలుసా మనవరాలా? తెలుసు తాతయ్య. వీళ్ళ పిన్ని ఝాన్సీ ఉంది కదా, తన నా బెస్ట్ ఫ్రెండ్. మా బాబుకి కరెంట్ షాక్ కొట్టినట్టుంది. ఏంటి నాన్న, బాగా చదువుకుంటున్నారా? చదువుకుంటున్నాం పిన్ని. గుడ్. ఈ రోజు నేను హడావిడిగా వచ్చాను. నెక్స్ట్ టైం వచ్చేటప్పుడు మీ ఇద్దరికి గిఫ్ట్లు చాక్లెట్లు తీసుకొస్తాను, సరేనా? థ్యాంక్ యూ డాక్టర్ పిన్ని. చూడమ్మ మనవరాలా, ఈ ఇంట్లో నీకు తెలియని విషయాలు చాలా ఉన్నాయి. ముఖ్యంగా ఈ పిల్లల్ని ఇలా దగ్గరకు తీసుకోకూడదు. వాళ్ళని కాస్త దూరంగా ఉంచి మాట్లాడాలి. వాళ్ళకి ఎవరి ప్రేమని పంచడానికి వీల్లేదు. వాళ్ళకి ఏం కావాలన్నా వాళ్ళ గదికే వెళ్తాయి. వాళ్ళిక్కడ ఉంటే వాళ్లతో కలిసి తినడం గాని కూర్చోవడం గాని చేయకూడదు. వాళ్ళున్నా లేనట్టుగానే ఉండాలి, చూసినా చూడనట్టుగానే ఉండాలి. వాళ్ళంతట వాళ్ళొచ్చి మాట్లాడినా కూడా ఛీ అవతలికి పొండి అనాలి. ఇవి ఈ ఇంట్లో ఉండే రూల్స్. ఏమి నాన్నగారు, కరెక్ట్గానే చెప్పాను కదా? ఏంటి తాతయ్య ఈయన ఎలా మాట్లాడుతున్నారు? పిల్లల్ని దగ్గరికి తీసుకుని ప్రేమని పంచాలి గాని దూరంగా ఉంచాలని చెప్తారేంటి? మొన్నేమో ఆడవాళ్లు పుట్టింది వంటగది కోసమే అన్నారు. ఇప్పుడు అభం శుభం తెలియని పిల్లల్ని కూడా దగ్గరికి తీసుకోవద్దని మాట్లాడుతున్నాడు. అసలు ఏంటి ఈయన మనస్తత్వం?
ఈ రోజుల్లో కూడా ఇలాంటి వాళ్ళున్నారంటే ఆశ్చర్యంగా ఉంది. అది కూడా మీ ఇంట్లో ఉన్నారంటే షాకింగ్ గా ఉంది. ఈ పిల్లల్ని కాదు, ముందు ఇలాంటి చాదస్తం ఉన్న వాళ్ళని దూరంగా ఉంచండి తాతయ్య. అప్పుడే మీకు మంచిది. భలే ఇరికించాను. తేలు కుట్టిన దొంగ ఎలా ఉంటాడు? ఇప్పుడు మా బాబు ఫేస్ చూస్తే అర్థమవుతుంది నాకు. నేను వెళ్తున్నాను, మళ్ళీ వస్తాను. బాయ్ వంశీ. బాయ్ డాక్టర్ పిన్ని. పద వంశీ. సరే తాతయ్య, నేను బయలుదేరుతాను. అలాగేనమ్మా, పద. సరే తాతయ్య, నేను వెళ్ళొస్తాను. జాగ్రత్త అమ్మా. బాయ్ బాయ్. బాయ్ బాయ్. బాయ్ ఆంటీ. హాయ్ ఝాన్సీ. ఏంటి ఝాన్సీ, లేట్ అయింది? ఇప్పుడే వీళ్ళందరికీ చెప్తున్నాను, నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్ అని. మన ఫ్రెండ్షిప్ గురించి వీళ్ళందరికీ తెలియదు కదా. ఓకే, బాయ్ ఝాన్సీ. బాయ్. బాయ్. బాయ్ బాయ్. ఝాన్సీ, నీకు హిప్నాటిజం లాంటిది ఏమన్నా వచ్చా? పోనీ నీ దగ్గర ఏమైనా మంత్రదండం ఉందా? నా మనవరాలు ప్రియాంక కూడా నీ మాయలో పడిపోయి నిన్ను బెస్ట్ ఫ్రెండ్ అంటుంటే డౌట్ వచ్చిందిలే. డాడ్, డేల్ కార్నెగీ రాసిన హౌ టు విన్ ఫ్రెండ్స్ అండ్ ఇన్ఫ్లుయెన్స్ పీపుల్ అనేటువంటి పుస్తకం చదివిందేమో. అందరినీ ఇట్టే ఆకట్టేసుకుంటోంది. తనకి పుస్తకాలతో మంత్రదండాలతో పనే ఉంది. మాటలతో మాయ చేస్తుంది. తియ్యటి మాటలు చెప్పి అందర్నీ తన గ్రిప్లో పెట్టుకుంటుంది. ప్రియాంకను కూడా నీ ఫ్రెండ్ గా మార్చుకున్నావంటే నీ ముందు చూపు చూస్తుంటే అంత పగడ్బందీగా ప్లాన్ చేసుకుని ఇంట్లోకి దిగినట్టున్నావు. మా దౌర్భాగ్యం కొద్దీ నువ్వు ప్రియాంకకు ఫ్రెండ్ అయితే అయ్యావు, కానీ నువ్వు మా ఇంట్లోకి దౌర్జన్యంగా దాపురించి మమ్మల్ని ఇలా వేధించుకుతుంటున్న సంగతి తనకు తెలియనివ్వకు. మా పరువు పోతుంది. ప్రియాంక గౌతమ్కి కాబోయే భార్య, త్వరలోనే ఇంటి కోడలవుతుంది. ఫ్రెండ్ అనే వంకతో అతి చనువు ప్రదర్శించకు. నీ లిమిట్స్లోనే ఉండు. హాయ్ బాయ్ చెప్పుకునేంత వరకే మీ ఫ్రెండ్షిప్ ఉండాలి. ఈ ఫ్యామిలీ మ్యాటర్స్ తన దగ్గర ప్రస్తావించకు. నీ లాయర్ డ్రామాలు తన దగ్గర ప్రదర్శించొద్దు. అర్థమవుతుందా?